హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మా బరిలో ఇప్పుడు తెలుగు బిడ్డ ఒక ఆయన నిలిచారు. విపక్షాల ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందినటువంటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని నియామకం అనేది చేశారు, ఖరారు చేశారు. ఆయన పేరైతే ఇది ఎవరు ఊహించినటువంటి ఎత్తుగడ అనుకోవచ్చు. ఎందుకంటే ముందుగా డిఎంకే ఎంపీ అయినటువంటి తిరుచి శివని నిలబెట్టాలని చెప్పేసి అనుకున్నారు. కానీ చివరికి మళ్ళీ తెలుగు వ్యక్తిని ఎంపిక చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ నిర్ణయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కూడా చాలా కీలకంగా ఉందని చెప్పేసి అంటున్నారు. మరి పార్టీలో అసలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర రేవంత్ మాట చెల్లుబాటు కావట్లేదు, ఆయన్ని అసలు రాహుల్ గాంధీ ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని చెప్పి ప్రచారం చేస్తున్న వాళ్ళకి మరి ఇప్పుడు రాహుల్ కాదు మన రేవంత్ రెడ్డి చూపించినటువంటి క్యాండిడేట్నే అభ్యర్థినే నిలబెట్టడం అనేది ఈ విమర్శలన్నిటికీ కూడా చెక్ పెట్టినట్టు అయిందని చెప్పేసి అనుకుంటున్నారు. సరే, ఏం జరిగింది అసలు, ఈయన ఎవరు, సుదర్శన్ రెడ్డి ఎవరు, ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ఒకసారి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా తమిళనాడుకు చెందినటువంటి మహారాష్ట్ర గవర్నరు సిపి రాధాకృష్ణన్ ప్రకటించారు. ఆయన ఇంతకుముందు తెలుగు రాష్ట్రాలకి అంటే ముఖ్యంగా తెలంగాణకు చేశారు, తెలంగాణ కన్నా అటు పుదుచ్చేరికి కూడా పనిచేశారు, గవర్నర్కి కూడా పనిచేశారు. ఇప్పుడు దాంతో ఇండియా కూటమి తన అభ్యర్థిని కూడా రంగంలోకి దించింది. ఈ ఎన్నికలు ఏకపక్షంగా ఎన్డీఏకి అప్పగించకూడదు, ఏకగ్రీవం చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ డెసిషన్ అనేది వాళ్ళు తీసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే న్యూఢిల్లీలో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో అయితే ఆయన పేరు జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించేశారు. అయితే ఈ ఎంపికని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినాయి. ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినట్టుగా తెలుస్తోంది. ఆయన ఈ నెల 21న నామినేషన్ ఫైల్ అయితే చేయబోతున్నారు. సుదర్శన్ రెడ్డి రాజకీయాలకి పాలిటిక్స్కి సంబంధం లేనటువంటి వ్యక్తి కావడం ఈ ఎంపికలో విశేషం అని చెప్పుకోవాలి. ఆయన్ని ఎంపిక చేయడం ద్వారా ఇండియా కూటమి ఏంటంటే మానవ హక్కులు కానీ రాజ్యాంగాన్ని, ఎందుకంటే రాహుల్ గాంధీ ఈ మధ్య గత కొంతకాలంగా మేము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాము, బీజేపీ వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు రాజ్యాంగాన్ని పట్టించుకోవట్లేదని చెప్పి రాజ్యాంగం బుక్ తీసుకొని తిరుగుతున్నారు కదా. ఇప్పుడు ఆయన మానవ హక్కులు రాజ్యాంగ విలువల మీద దృష్టి పెట్టి ఆ వ్యక్తినే, అలాంటి ఉన్న వ్యక్తినే, ఆ నేపథ్యం ఉన్న వ్యక్తినే బీజేపీకి వ్యతిరేకంగా మేము ఇట్లా పెట్టాము అని చెప్పేసి చెప్పడానికి ఆ సింబాలిక్గా ఒక మానవ హక్కుల నేతను నిలబెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ సుదర్శన్ రెడ్డి ఎవరు, ఆయన నేపథ్యం ఏంటి అంటే అది బ్రీఫ్గా చెప్పుకుందాం ఒకసారి. జస్టిస్ బాలకృష్ణ సుదర్శన్ రెడ్డి ఈయన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారం గ్రామంలో పుట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో లా చదువుకున్నారు. 1969లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 88లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 1993లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. తర్వాత గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు. 2007లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2011లో ఆయన సుప్రీంకోర్టులోనే రిటైర్ అయ్యారు. ఇది ఇక రిటైర్ అయ్యాక గోవా లోకాయుక్త ఫస్ట్ ఇది చైర్మన్గా కూడా పనిచేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఇంకా ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఒకటి పెట్టారు కదా, దానికి పర్మనెంట్ ట్రస్టీగా బాధ్యతలు అనేవి నిర్వహిస్తున్నారు. ఆయన రాజ్యాంగ సమస్యలు కానీ, నల్లధనం కేసుల సమస్యలు కానీ, ఇక భోపాల్ కేసు ముఖ్యంగా, తర్వాత మానవ హక్కుల మీద ఇచ్చినటువంటి తీర్పులు అనేవి సంచలనం సృష్టించాయి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై సల్వాజూడు ఏర్పాటును కూడా ఆయన వ్యతిరేకించారు. అప్పట్లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ప్రజా ఉద్యమంలో బలమైన నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్లో కూడా ఆయన నాయకత్వం అనేది వహిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి పాత్ర, ఈయన ఎంపికలో రేవంత్ రెడ్డి పాత్ర ఉందని చెప్పేసి క్లియర్గా మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎంపికలోనే చక్రం తిప్పినట్టు అంటున్నారు. సుదర్శన్ రెడ్డిని ప్రతిపాదించి కూటమి నేతలందరినీ కూడా ఒప్పించడంలో రేవంత్ రెడ్డి కీలకంగా ఆయనదే ఘనత అని చెప్పేసి అని అంటున్నారు. ఇది కాంగ్రెస్లో రేవంత్ మాట చెల్లుబాటు అవుతుంది అని చెప్పడానికి సాక్ష్యం అని అనుకోవచ్చు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఆయన చేపట్టిన దగ్గర నుంచి రాహుల్ గాంధీ ఆయనకు అపాయింట్మెంట్లు ఇట్లా రాహుల్ గాంధీ ఆయన చూడలేదు అని ప్రచారం అయితే జరుగుతుంది కదా, బీఆర్ఎస్ నుంచి కానీ మిగతా వాళ్ళ నుంచి కానీ. అలాంటి ప్రచారానికి ఇది చెక్ పెట్టినట్టు అయిందని అనుకోవచ్చు. ముందుగా తిరుచి శివ పేరు పరిశీలన ఉన్నప్పటికీ కూడా ఆయన్ని కాదని చెప్పేసి మళ్ళీ తెలుగు అభ్యర్థిని ఎంపిక చేయడం అనేది దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభావాన్ని పెంచుకోవాలని చెప్పి కూడా
కాంగ్రెస్ కానీ కూటమి ప్రభుత్వం కానీ కూటమి వాళ్ళు కానీ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక రాజకీయ ప్రభావం చూస్తే తెలుగు పార్టీలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు తెలుగు పార్టీలు ఎవరు ఓటేస్తారంటే ఈ ఎన్నికలు రసవత్రంగా మారినాయి. మొత్తానికి ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇండియా కూటమి పోటీ వాతావరణం మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో సృష్టించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని వైసీపీ కానీ బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఇబ్బందుల్లోకి నెట్టింది అని చెప్పేసి అనుకోవచ్చు. తెలుగు అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని మద్దతు ఇవ్వాలా లేక బీజేపీ ఇచ్చినటువంటి బీజేపీతో ఉన్నటువంటి మిత్రత్వం కారణంగా రాధాకృష్ణకు ఓటేయాలా అని చెప్పేసి డైలమాలో పడేసింది కాంగ్రెస్ మొత్తానికి. ఇక వైసీపీ అయితే బీజేపీ మొగ్గు చూపుతుందా లేదా, మరి తెలుగు తేజానికి మద్దతు ఇస్తుందా అనేది కూడా ఆసక్తికరంగా ఇక్కడ మారింది. టీడీపీ ఎలాగో వాళ్ళకే ఇస్తుందని బీజేపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఈ ఎన్నికల్లో ఎందుకు వచ్చినాయో తెలుసు మనకి. జగదీప్ ధన్కర్ రాజీనామాతో జరుగుతున్నాయి. ఇది భారత పార్లమెంటు చరిత్రలోనే అరుదైన సంఘటన. గెలుపోటములు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ పోటీ ద్వారా ఇండియా కూటమి తన ఐక్యతను చాటుకుంది. ముఖ్యంగా మనం కొంతకాలంగా వాళ్ళ పార్టీలలోనే ఐక్యత లేకపోవడం అనేది ఇప్పుడు ఐక్యతను చాటుకున్నట్టయింది. తెలుగువారికి గర్వకారణమైనటువంటి ఎంపిక నిజంగా రాజకీయ వర్గాలు అయితే చర్చనీయాంశంగా మారింది. అయితే చివరిగా దీనికి ఒక కొసమెరుపు ఏంటంటే, గతంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ లీడర్ని పెట్టినప్పుడు మమతా బెనర్జీ ఆమె సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే నేను రాజకీయ పార్టీలకు అతీతమైన వ్యక్తిని పెడితే నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి అప్పట్లో భీష్మించి కూర్చున్నారు. అందుకనే ఈసారి డిఎంకే ఎంపీ తిరుచి శివని పెడితే కష్టమవుతుంది, ఆమె మద్దతు ఇవ్వరు అని చెప్పేసి, ఆమెకు బలం ఎక్కువ ఉంది కాబట్టి ఆమె మద్దతు ఇవ్వరు అని చెప్పేసి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేశారన్నట్టు కూడా తెలుస్తోంది. ఇది లాస్ట్ కంక్లూజన్ అనమాట. ఈ ఎంపిక మీద మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.